ఇవాళ ఉన్నటువంటి పన్ను బ్యాంకులో వేసిన వాళ్ళకు పైసలు కడుతుంది, లక్షల కోట్ల రూపాయలు 12 లక్షల కోట్ల రూపాయలు కడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం చేస్తుంది. 150 మెడికల్ కాలేజ్ తెలంగాణకు ఒక్కడిగా పోతుంది. ఐఐటీ లేవా, IIIT లేవా, IIM లేకపోయా. ఇవాళ ఇక్కడికి వచ్చిన ITIR కూడా దంచకపోతుంది ఈ రాష్ట్రానికి. ఇక్కడికి వచ్చినటువంటి ఒక WHO కూడా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో కూడా ఇచ్చినటువంటి ఒక ఆల్టర్నేటివ్ మెడిసిన్ సెంటర్ను కూడా నీ దగ్గర జామ్నగర్కి తీసుకుపోతుంది. మరి ఇక్కడికి వచ్చిన దంచకపోతే నువ్వు భారతదేశానికి ప్రధానమంత్రివా, లేకపోతే ఇక్కడ ఉండేటువంటి గుజరాత్కు ప్రధానమంత్రివా? ఇవాళ మన ప్రజలు అడిగే స్థాయికి వచ్చింది. మీరు ప్రధానమంత్రి కాదు, ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర సంపదను ధ్వంసం చేసేటువంటి ప్రధానమంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా జోడీ తిరుగుతూ ఉన్నాయి. మీకు తెలుసు, ఆ జోడీ ఏదైతే ఉన్నదో ఆ జోడీ సంగతి తేల్చాల్సినటువంటి అవసరం మన మీద ఉన్నది, మన కార్యకర్తల మీద ఉన్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక ఎంత మంచిగా ఉండేదో. ఇవాళ నేను ఇందాక పండ్ల దుకాణం కాడ ఆయన కొంచెం లేటు ఉందని వెంకటరమణారెడ్డి గారు చెప్తే, పండ్ల దుకాణం కాడ ఆమెను అడిగిన, పండ్లు తీసుకున్నాం ఆమెను అడిగిన, ఎట్లున్నదమ్మా అంటే, ఏంటి సార్ అన్నారు. ఏంటి సార్ అంటే ప్రభుత్వం ఎట్లున్నదని అడిగిన. ఎంతైనా కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండేదని అందరూ అనుకుంటాను సార్, నేను కూడా మరి కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉంటే నేనే అభ్యర్థినామని నాకు ఓటు వేయాలి, నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్నంటే బరాబరికి ఎంత పోను నీకే అందరూ అంటే ధ్వంసం అయిపోయింది. వ్యవసాయం పోయింది, కరెంటు పోయింది, మత్స్య పరిశ్రమ పోయింది, అన్ని రకాల పరిశ్రమలు దెబ్బతినేటువంటి స్థాయికి వచ్చినాయి. అదేవిధంగా భూపాలపల్లిలో కూడా ఇవాళ ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భూపాలపల్లి బొగ్గు నంబర్ 1 బొగ్గు కింద ఈ బొగ్గు ఏదైతుందో నంబర్ 1 ప్రపంచంలో నంబర్ 1 బొగ్గు. ఆ బొగ్గుల కనుల కార్మికులు పనిచేస్తారు. వాళ్ళకేమో డిపెండెంట్ ఉద్యోగాలు 1988లో పోయినాయి, 99లో పోయినాయి. ఇప్పటి వరకు డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చింది ఎవరు? మనమే. కాబట్టి ఇక్కడ అనేక పరిశ్రమలు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. బొగ్గు ఆధారిత పరిశ్రమలు అన్నీ రావాలి. అదేవిధంగా ఇక్కడికి రావాల్సినటువంటి అనేక కార్యక్రమాలు జరగాల్సినటువంటి అవసరం ఉన్నాయి. దీనికి సంబంధించి పార్లమెంట్లో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. పార్లమెంట్ ముందట నిలబడి కొట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ప్రజానికం తరఫున మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఒక ఆయన అంటాడు, అక్కడ సర్కారు అదే, ఇక్కడ సర్కారు ఇదే, అగో ఇప్పుడే కావాలి, ఇప్పుడే కావాలి, సర్కారు లేనప్పుడే కావాలి, ఇక్కడ తెచ్చుకోవాలి, అప్పుడే తెలుస్తుంది మా సత్తా ఏందో. అక్కడ మాట్లాడేటప్పుడు కూడా ఏమున్నది, పార్టీల ప్రాతిపదికనే కాంగ్రెస్కి ఇస్తారు, బీఆర్ఎస్కి ఇస్తారు, ఇంకా వేరే పార్టీలకు కూడా అవకాశం వస్తుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏ భాషలో మాట్లాడదో ఆ భాషలో మాట్లాడాలి, వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మాట్లాడాలి. ఇక్కడికి సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మీ అందరికీ చెప్తా ఉన్నాయి, ఇలా జరిగేటువంటి పోటీ ఏదైతే ఉన్నదో అహంకారానికి, కడియం శ్రీహరి గారి అహంకారానికి, ఈ ఆరూరు రమేష్ గారి అవినీతికి వ్యతిరేకంగా కార్యకర్తలు గెలవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తున్నాను. కాబట్టి అందరూ, నేను టైం ఉన్నా టైం లేకపోయినా రావడానికి సిద్ధంగా ఉన్నా, దీని తదనంతరం కూడా మళ్ళీ ఒకసారి వస్తా. కాబట్టి మీరందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా ఎంపీగా భావించి, ఈ కార్యకర్తలు చెప్పిన ఇక్కడ ఒక్కొక్కరు ఒక ఎంపీగా ప్రయత్నం చేసినట్లయితే తప్పకుండా కార్యకర్తలు అందరూ ఎంపీలు, ఒకే ఎంపీ కాదు, అందరు ఎంపీలు అయితే ఇక్కడ వరంగల్ అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. దయచేసి పరకాల సభ ఉన్నది, పరకాలు పోవాలని, పరకాల వాళ్ళు ఏం చేస్తారు. కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు.